నమస్తే మేడం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కరీంనగర్ నుండి వచ్చిన. నా పేరు తిరుమలారెడ్డి. మీరు పార్టీకి పని చేస్తారా? అవునండి, మేము 2008 నుంచి వర్క్ చేస్తున్నాం. ఇలా మేము ఉద్యమకారులం. ఓకే. అప్పటి నుండి వర్క్ చేస్తున్నాం. 16 నెలల కాంగ్రెస్ పాలన ఎట్లుంది? వేస్ట్ ఉంది. జనాలు కొట్టి తరిమేటట్టున్నారు. మళ్ళీ మా కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. విలేజ్ జిల్లాలో ఏడుస్తున్నారు కూడా. ఆయన పేరు ఎవరికి తెలుసు అండి? రేవంత్ రెడ్డి అని ఎవరికి తెలుసు? మీ సీఎం ఎవరు అని అంటే మా సీఎం కేసీఆర్ అని చెప్పుకుంటున్నారు. ఆయన పేరు తెలుసా? ఆయనది ఏమన్నా తెలుసా? ఒక్కొక్కరు అందరూ ఏడుస్తున్నారు విలేజ్ జిల్లాల్లో. ఒకసారి విలేజ్ జిల్లాలో పోతే ఆయన తరిమి కొట్టేటట్టు ఉన్నారు ఇప్పుడు. అందుకే ఇంత సభకి ఇంతమంది తరలి వస్తున్నారు. వాళ్ళే తరలి వస్తున్నారు. ఏమంటున్నారంటే బయట జనాలు ఇది కేసీఆర్ చివరి మీటింగ్ ఇదే అని అంటున్నారు. చివరి మీటింగ్ కాదండి, అడుగు వేస్తుండు. ఇంత పెద్ద మీటింగ్లా అడుగు పెడుతున్నాడు. వాళ్ళకు గుబులయ్యి ఆ రకంగా బ్యాడ్గా వాళ్ళు ప్రచారం చేస్తారు. అంతేగాని ఇప్పుడు అడుగు పెడుతున్నాడు మా సార్. కాంగ్రెస్ పాలన వాళ్ళు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ వాళ్ళు మహిళలకి పెద్ద పీట వేసినామని చెప్తున్నారు. చాలా స్కీమ్స్ ఇచ్చినాం అంటున్నారు కదా, మీకు ఆ స్కీమ్స్ రాలేదా? మాకు ఏ స్కీమ్ లేదండి. పెట్టింది ఒక బస్సు పెట్టిండ్రు మహిళలకు అది పెడితే విలువ లేకుండా పోయింది. ఎక్కడ బస్సు ఆపినా బస్సు ఆగట్లేదు. అసలు జెంట్స్లకు ఏం చేస్తున్నాడో ఏమో కానీ ఆడవాళ్ళకైతే రెస్పెక్ట్ లేదు. ఫస్ట్ ఆయన బస్సు పెట్టిన కానీ రెస్పెక్ట్ లేదు. ఆ గ్యారంటీలు లేవు. ఇప్పుడు మీకు సిలిండర్ 500కే ఇస్తామన్నారు. ఏది లేదండి, ఇప్పటి వరకు ఏది లేదండి. ఉచిత కరెంటు ఇస్తున్నాడు. అది మళ్ళీ ఏంది ఎక్కువ కాలుసుకుంటే మళ్ళీ అలానే కట్ చేస్తుండు. ఒక దాని మీద కాకపోతే ఒక దాని మీద పెట్టేస్తున్నాడు. ఆయన ఏమి ఇచ్చిండు ఉచిత కరెంట్? ఎట్లా ఉంది అంటే కరెంట్ ఉంటుందా? ఇంతకు ముందు కరెంట్ ఉండలేదండి. ఆయన మా సార్ రెప్ప మూసి తెరిచే లోపల కూడా కరెంటు ఆఫ్ చేయలేదు. ఈయనకు గంటలు కరెంటు పోతుంది, గంటకు ఒకసారి పోతుంది. అయితే ఇప్పుడు మరి కాంగ్రెస్ పోయి మళ్ళీ కేసీఆర్ వస్తాడు అననీకే ఏం కారణాలు మీరు చెప్తారు? ఒకవేళ చెప్తారంటే ఇదే జనాన్ని చూస్తే అర్థమైపోతుంది కదా. మళ్ళా కేసీఆర్ వస్తాడు, మేము కార్యకర్తలం అందరం ఆయన నా సీట్లో కూర్చోబెట్టబోతున్నాము, రేవంత్ రెడ్డిని పీకి పాడేస్తాము. అది మాది కాదండి, జనాల మాట అండి అది.